ఈ కథలో విష్ణుమూర్తి యొక్క 5వ అవతారమైన వామనావతారం గురించి తెలుసుకుందాం. విష్ణుమూర్తికి మహాభక్తుడైన ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుడు రాక్షసులకు రాజు. విరోచనుడి యొక్క కొడుకు బలి. విరోచనుడి తర్వాత బలి రాక్షసులకు రాజయ్యాడు. బలి దానగుణంలో అందరినీ మించినవాడు. అతను సత్యం అహింసలకే కట్టుబడ్డాడు. అతని రాజ్యపాలన న్యాయంగానూ చక్కగానూ ఉండేది. ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. బలిచక్రవర్తి దేవతలతో యుద్ధం చేసి వారి రాజధాని అయిన అమరావతిని ఆక్రమించాడు. ఇక్కడ దేవతల యొక్క రాజు ఇంద్రుడు. ఇంద్రుడు రాజధానిని కోల్పోవడంతో ఇంద్రుడి యొక్క తల్లి అదితి ఎంతో బాధపడింది. అప్పుడు ఆమె తపస్సు చేసింది. మహావిష్ణువు ప్రసన్నుడై ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆమె మొత్తం జరిగిన విషయం అంతా వివరించి దేవతలకు వారి రాజ్యం మరలా స్వాధీనం కావాలని కోరింది. విష్ణుమూర్తి, నేను నీ కుమారుడిగా జన్మిస్తాను. దేవతలకు వాళ్ళ రాజ్యం మరలా చేజిక్కేటట్లు చేస్తాను. మళ్ళీ ఇంద్రుడు రాజవుతాడు అని చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత అదితికి ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి వామనుడని పేరు పెట్టారు. అతను ఎదిగిన తర్వాత ఉపనయనం చేశారు. వామనుడు బలిచక్రవర్తి అధీనంలో ఉన్న రాక్షసులు చాలా శక్తి గలవారని అర్థం చేసుకుని యుద్ధంలో దేవతలు వారిని గెలవడం అసంభవం అనుకున్నాడు. అందుకు ఒక పథకం వేశాడు. బలిచక్రవర్తి యొక్క దానగుణాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేసేటప్పుడు పాల్గొనడానికి పురోహితుడిగా వెళ్ళాడు వామనుడు. బలి అతనిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి అతనికి దక్షిణ ఏమి ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు వామనుడు 3 అడుగులతో కొలవగలిగిన స్థలం ఇస్తే సంతృప్తి పడతాను అని అన్నాడు. బలి అతను అంత అల్పమైన దక్షిణ అడుగుతున్నాడని ఆశ్చర్యపడి వెంటనే అంగీకరిస్తాడు. కానీ బలిచక్రవర్తి పక్కన ఉన్న గురువు శుక్రాచార్యుడు ఇలా హెచ్చరించాడు. వామనుడు సాక్షాత్తు ఆ విష్ణుదేవుడని నువ్వు తెలుసుకో. అలాంటి దక్షిణ నీకు ముప్పు తెస్తుంది అని హెచ్చరించాడు శుక్రాచార్యుడు. అప్పుడు బలి ఇలా అన్నాడు, నేను వాగ్దానం చేశాను, వెనక్కి తీసుకోలేను. దేవుడే నన్ను భిక్ష అడిగితే అది నాకు మంచిదే కదా అని అన్నాడు. వామనుడు విష్ణు అవతారం కాబట్టి తాను అనంతంగా పెరిగి 1 అడుగుతో భూలోకమంతా ఆక్రమించాడు. 2వ అడుగుతో ఆకాశమంతా ఆక్రమించాడు. తర్వాత బలిని 3వ అడుగుకు చోటు లేదు, ఏం చెయ్యాలి అని అన్నాడు. తన మాట నిలబెట్టుకోవాలనుకున్న బలి 3వ అడుగును నా తలపైన పెట్టు అని అన్నాడు. వామనుడు అలాగే చేసి పాతాళానికి తొక్కేశాడు. ఆ విధంగా బలిని నాశనం చేసి ఇంద్రునికి అతని రాజ్యం ఇచ్చాడు. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.